హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకుందామా? నేను ఆయిల్లో మసాలా వేసేసుకున్నాను. హోల్ మసాలా, పట్ట చెక్క, బే లీఫ్, ఇలాచీ, సాజీరా, బండ పువ్వు అంటారు కదా, స్టోన్ ఫ్లవర్ అది, అండ్ కొంచెం స్టార్ ఫ్లవర్ది ఒక చిన్న పిట్ వేసేసుకున్నాను. హోల్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దానిలోకి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. కర్డ్లోకి ఏమేమి వేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు మన ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది, మసాలాలు కూడా ఫ్రై అయిపోయినాయి. సో ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం. కర్డ్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ అయినాక, బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ అయినాక అందులో మనం ఈ పెరుగు వేసేసుకోవాలి. టమాటాలు వేసినాక పెరుగు వేసుకోవాలి. నీట్గా మనకు పెరుగు ఎక్కడ లాంప్స్ లేకుండా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఎగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ పెట్టేసుకున్నాము హీట్కి. ఇందులో పసుపు, ఉప్పు వేసేసాను. దీనిలో మనం ఎగ్ ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ కింద అంటుకోదండి. అండ్ పసుపుతోని కొంచెం కలర్ బాగా వస్తుంది, గోల్డెన్ ఎగ్ కలర్ వస్తుంది. నేను కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇందులో ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం. ఇది కాస్త మగ్గినాక మనం పెరుగు మిక్చర్ వేసేసుకుందాం. కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. తర్వాత దీన్ని ఇంకా కొంచెం ప్రిపరేషన్ ఉంది. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఒకవేళ టమాటా వద్దనుకునే వాళ్ళు పెరుగు మిక్చర్లో నిమ్మకాయ వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో పెరుగు వేసేసుకుందాం. ఎగ్ రెడీ అయిపోయిందండి. తీసేసి దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. సరిపోతే ఇంకొక ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని కొంచెం అల్లం వేసుకున్నాను. జస్ట్ ఒక 2 పించెస్ అనుకోండి అల్లం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్. ఎగ్ ఫ్రై చేసిన దానిలోనే మనం ఆయిల్ వేసేసుకొని ఈ మిక్చర్ ఏదైతే మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకున్నామో అది ఇందులో పోర్ చేసుకుందాము. మన కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసేద్దాము. ఆమ్లెట్ మిక్చర్ పోర్ చేసుకోగానే అందులో ఎగ్ వేసి దాన్ని ప్యాక్ చేసేసుకోవాలండి. స్లోగా రోల్ చేసుకుంటా. కొంచెం ఇలా అవుతుంది. షేప్ కొంచెం అటు ఇటుగా వచ్చింది. దీన్ని మనం మన కర్రీలో డ్రాప్ చేసేయాలి. కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ డ్రాప్ చేసేసుకున్నాం. కొంచెం షేప్ అవుట్ అయినాయి, ఇలా వచ్చినాయండి. కొంచెం షేప్ అవుట్ పర్లేదు. కర్రీలో డ్రాప్ చేసేసుకుందాం. ఒక 2 minutes దీన్ని ఇందులో డిప్ అయ్యి కర్రీలో ఉడకనిద్దాం. సో దట్ దానికి ఫ్లేవర్ పట్టేస్తుంది. సాల్ట్ చూసేసుకోండి. అండి, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. హిడెన్ డబుల్ ఎగ్ కర్రీ. అంతే. ట్రై చేసి చూసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. బాయ్.